నమస్తే అండి. ఈరోజు నా లంచ్ రొటీన్ వచ్చేసి బంగాళదుంప కూర చేస్తున్నానండి. ఫ్రై కాదు, కూరలాగానే చేస్తున్నా, కర్రీలాగా. తరిగి ఉంచుకున్నానండి బంగాళదుంపలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, కరివేపాకు అన్నీ రెడీ చేసి ఉంచుకున్నాను. గిన్నె పెట్టుకున్నానండి, ఆయిల్ వేసుకున్నాను. ఈ కూర నేను ఎలా చేస్తా అనేది చూడండి. ఈజీగా చేసుకుంటానండి, చాలా తేలిగ్గా అయిపోయేవి చూపిస్తాను. ఈజీగా చేసుకోవచ్చు. అన్నీ రెడీ చేసి ఉంచుకున్నానండి. ఆయిల్ హీట్ అవుతుందండి. తిరగమూత గింజలు రెడీ చేసి ఉంచుకున్నాను. మినపప్పు, జీలకర్ర, ఆవాలండి. తిరగమూత గింజలు వేగగానే ముందు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ వేయకుండా ముందు బంగాళదుంపలు వేసుకుందామండి. ఎందుకంటే ఉల్లిపాయలు తొందరగా మాడిపోతాయి, వేస్తే తొందరగా ఉడికిపోయి. అందుకని మధ్యలో వేసుకుందాం బంగాళదుంపలు ఉడుకుతున్నప్పుడు. కొద్దిగా ఇంగు వేసుకుందామండి. ఇప్పుడు బంగాళదుంపలు వేసుకుందాం. ఇట్లా కలుపుకుంటే బాగుంటాయండి బంగాళదుంపలు. దీంట్లోనే ఇప్పుడే పసుపు కూడా వేసేసుకుందామండి. కొంచెం సాల్ట్ కూడానండి. సరిపోను సాల్ట్ ఇప్పుడే వేసుకుందాం, తొందరగా మగ్గుతుంది ఉప్పు వేస్తే. వేసి మూత పెట్టుకుందామండి. చూద్దామండి మగ్గిందో లేదో. ఇట్లా సగం మగ్గుతున్నప్పుడే మనం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకున్నాం. ఇట్లా చేయండి ఈసారి. ఎవరన్నా ఉంటే తెలియని వాళ్ళు ఇలా చేయండి, బాగుంటుందండి కూర. మళ్ళీ మగ్గించుకుందామండి కాసేపు. ఉల్లిపాయలు వేసాం కదండి, ఆ తడికే మొత్తం మగ్గిపోయింది. ఉల్లిపాయల్లో నీరు ఉంటుంది కదా, అందుకని మనం మధ్యలోనే వేయాలండి ఉల్లిపాయ ముక్కలు. బాగా ఉడికిన తర్వాతే కారం వేయాలండి. ముందే వేస్తే మళ్ళీ ముక్కలు ఉడకవు. మళ్ళీ ఒక నిమిషం మూత పెట్టుకుందాం, చూద్దామండి. చూడండి మగ్గింది, ఇలా ఉడికిందండి బాగా. ఇలా ఉన్నప్పుడు మనం కారం వేసుకోవాలి. సరిపడగా కారం వేసుకుందామండి. ఎంతో టేస్టీగా ఉండి బంగాళదుంప కూర రెడీ అయిందండి. చూడండి ఇప్పుడు మొత్తం అయిపోయాక ఎలా ఉందో.
చాలా బాగుంటుందండి. ఇలా ట్రై చేయండి ఒకసారి, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే. ఆల్మోస్ట్ అందరూ చేసేదేనండి, కానీ కొంచెం వెరైటీగా. ఇంకా ధనియాల పొడి అలాంటివి ఏం వాడమండి మేము, ఇంకేం వేయను, సింపుల్గానే చేసుకుంటాం. ఇట్లా ఉడికితే సరిపోతుందండి. ఇంకా మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. అంతేనండి, అయిపోయింది కూర. బంగాళదుంప కూర ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకోగలిగే బంగాళదుంప కూర రెడీ అయిందండి. నేను ఎలా చేశానో అలాగే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంతేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.